హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, పెన్షనర్లందరికీ మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది. పీఆర్సీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వచ్చాయి. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీల అమలులో జరుగుతున్న తీవ్రమైన ఆలస్యాలు పెన్షనర్లను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. 1958లో తొలి పీఆర్సీ నుంచి 1999లో అమలైన 7వ పీఆర్సీ వరకు కూడా సమయానికి ఏర్పాటై నివేదికలు సమర్పించిన 1-2 సంవత్సరాల్లోనే అమలయ్యేది. కానీ 2005 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 8వ పీఆర్సీ నుంచి మొదలైన ఆలస్యాల ధోరణి 9, 10 పీఆర్సీల్లో కొనసాగి చివరకు 11వ పీఆర్సీ వద్ద పరాకాష్ఠకు చేరింది. 11వ పీఆర్సీ అర్హత తేదీగా 2018 జూలై 1 నిర్ణయించినప్పటికీ కూడా నగదు ప్రయోజనాలు మాత్రం 2022 అక్టోబర్ 1 నుంచి అయితే అమలయ్యాయి. అంటే దాదాపుగా 4 ఏళ్లకు పైగా పెన్షనర్లు తమకు రావాల్సిన న్యాయమైన లాభాన్ని కోల్పోయారు. ఈ కాలంలోనే వేలాది పెన్షనర్లు మరణించారు. వారు ఎదురుచూసిన పీఆర్సీ ప్రయోజనాన్ని చూడకుండానే లోకాన్ని విడిచిపెట్టారు. ఇది కేవలం ఆర్థిక నష్టమే కాదు, మానవీయ విషాదం అని కూడా చెప్తున్నారు. ఇక 2019-24 కాలంలో పీఆర్సీ ఆలస్యం కొనసాగడంపై పెన్షనర్లకు తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిడిని కలిగించింది. ఈ 4 ఏళ్లలో ద్రవ్యోల్బణం పెరిగింది. వైద్య ఖర్చులు కూడా రెట్టింపయ్యాయి. పీఆర్సీని న్యాయబద్ధంగా అమలు చేయాల్సి ఉండగా కేవలం కనీస పెంపు మాత్రమే ఇచ్చారు. పీఆర్సీ ఆలస్యం వల్ల పెన్షన్ నిజమైన విలువ క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. ఇక ఖర్చులు, అవసరాలు పెరుగుతున్న ఈ కాలంలో పాత పెన్షన్తో జీవించడం అనేది పెన్షనర్లకు సవాల్గా మారింది. బకాయిల చెల్లింపుల్లోనూ అన్యాయం కొనసాగుతోందంటున్నారు. ఇక విడతలుగా చెల్లింపులు, కొంత మొత్తాన్ని ఫ్రీజ్ చేయడం, కోతలు విధించడం వల్ల పెన్షనర్కు రావాల్సిన మొత్తం పూర్తిగా అయితే అందడం లేదు. ఇది వారి ఆర్థిక భద్రతను కూడా దెబ్బతీస్తోందంటున్నారు. 11వ పీఆర్సీ కాలంలో మరో తీవ్రమైన అన్యాయం గ్రాట్యుటీ విషయంలో జరిగింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రాట్యుటీ పరిమితి 20 లక్షలకు పెరిగిన ఆంధ్రప్రదేశ్లో 2018 జూలై 1 నుంచి 2022 మధ్య పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు ఈ ప్రయోజనం పూర్తిగా కల్పించలేదు. ఒక్కో పెన్షనర్కు సుమారు 4 లక్షల రూపాయల వరకు కూడా నష్టం జరిగింది. ఇక అలాగే పెన్షన్ కమ్యూటేషన్లో కూడా అన్యాయం జరుగుతోంది. ప్రస్తుతం కమ్యూట్ చేసిన పెన్షన్ మొత్తాన్ని 15 సంవత్సరాల పాటు రికవరీ చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఆ మొత్తాన్ని అధిక వడ్డీతో కలిపి కేవలం 12 సంవత్సరాల్లోపే ప్రభుత్వం తిరిగి పొందుతోంది. కనుక కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 12 ఏళ్లకు పరిమితం చేయాలని ఇది ఆర్థిక లెక్కల ఆధారంగా న్యాయమైన డిమాండ్ అంటున్నారు. ప్రభుత్వాలు తరచుగా ఖజానా లోటు, ఆర్థిక భారం పేరుతో పీఆర్సీలను ఆలస్యం చేస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా ఈ కారణం మాత్రం మారటం లేదు. పెన్షన్ దయ కాదు, రాజ్యాంగ హక్కు అని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టంగా చెప్పింది. 11వ పీఆర్సీలో జరిగిన అన్యాయాన్ని పరిగణలోకి తీసుకుని రాబోయే పీఆర్సీలో కనీసం 35% తక్కువ కాకుండా పెంపు ఉండాలని అంటున్నారు. కొత్త పీఆర్సీ సమయానికి ఏర్పాటు చేసి నివేదిక వచ్చిన వెంటనే అమలు చేయాలని పెన్షనర్ల సంఘం తరపు నుంచి అయితే డిమాండ్లు వినిపిస్తున్నాయి.